పండు తింటే చస్తావు అని అన్నాడు. ఈ పండుని నువ్వు తింటావా తినవా? హలో, వందనాలమ్మా మీకు. ఇక్కడే ఉన్నారా? దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? ఆ పండు నువ్వు తింటావా తినవా? నేను ఇది అడుగుతున్నాను. ఆదాము అవ్వ ఉన్న ప్లేస్ లో మీరు ఉంటే నువ్వు తింటావా తినవా? తినవా? తినవన్న వాళ్ళు ఎంతమంది? మేము తినవయ్యా, ఎందుకంటే ఆయన చెప్పాడు కాబట్టి మేము తినమన్న వాళ్ళు చెప్పండి. ఏమనుకోను నేను. మేము తినం. సరే, ఇప్పుడు అడుగుతున్నాడు. దేవుడు తినొద్దన్నాడు, తినొద్దని చెప్పాడు, ఒక పండు ఇచ్చాడు, తినొద్దన్నాడు. తింటున్నావా తినట్లేదు? ఈరోజు అనేక మంది అక్కడ పండు కనిపిస్తే ఈరోజు పాపం కనిపిస్తుంది. దేవుడు అక్కడ పండులో చెట్టులో కాదు, ఏమి లేదాడ. ఆజ్ఞ ద్వారా ఆజ్ఞ అతిక్రమించటమే పాపం. ఆజ్ఞ మేరట ద్వారానే పాపం వచ్చింది. ఈరోజు మనం ఎంతమందివి ఆ పండు తింటూనే ఉన్నామండి. మనం పండు అనగా పాపము. కంటి ద్వారా ఎన్ని పండులు తింటున్నారు, నోటి ద్వారా ఎన్ని పండులు తింటున్నామో పాపం చేస్తూ, ఎల్లగొడని స్థలాలకు వెళుతూ ఎన్ని చేస్తున్నామో చూడు.